అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులారా, ధర్మరాజు చేస్తున్న దుర్గాస్తవం మనం మాట్లాడుకుంటున్నాం. మీరందరూ కూడా ఏవేవో పురాణాల్లోంచి ఏవేవో అని చెప్పడంలో కించపడతానికి కాదు, రకరకాల పురాణాల్లోంచి లేదా మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఏదో స్తోత్రాలు రాస్తే ఆ స్తోత్రాలకి ప్రాచుర్యం కల్పిస్తే వాటిని చేస్తారు. అలాంటి వాటిల్లో కూడా ఉన్నవి గొప్ప ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఎవరు పట్టించుకోరు వాటిని. దేవీ భాగవతాన్ని అద్భుతంగా అనువాదం చేశారు తిరుపతి వెంకటకోలు గద్య పద్యాలలో. ఎప్పుడైనా మీరు గమనించారు? అది దాంట్లో ఒక చోట ప్రారంభంలో అనుకుంటాను లేదా చివరిలోనూ తిరుపతి వెంకటకోలు వాళ్ళని ఎప్పుడూ నాటక రచనలుగానే చూశారు తప్ప కవులుగా ఎంతమంది గమనించారో తెలియదు. సరే, వారు కాళికాష్టకం అని చెప్పి రాస్తారు. మంచి సమాసాలతోటి, మంచి భావాలతోటి. ఒక శ్లోకంలో చివరి భాగం అది మాట్లాడి చెప్పి ప్రారంభించుకుందాం. మాంగళ్యవాసిత వరాంగీ తనోతు పరమంగీహి కలాప నికరం. నేను ఎవరినైతే స్తోత్రం చేస్తున్నానో ఆ మహాతల్లి నాలోపల వాక్యాలని అందముగా వెలిబుచ్చి అనుగ్రహించుగాక అంటూ చెప్తారు ఒక శ్లోకంలో. గురుస్తుతి ప్రారంభించుకుందాం. శ్రీ మౌద్గల్య శ్రీవత్సస గోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనుభోదౌ శ్రీమచ్చటారి జరణాంబుజ జంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌస్తుమ. మహానుభావులు నాకు ముగ్గురు ప్రధానమైన గురువులు ఉన్నారు. వరంగల్లో శ్రీమాన్ ఎన్సి రఘునాథాచార్య స్వామి, రెండవవారు శ్రీమాన్ మరంగంటి శ్రీరంగాచార్య స్వామి, మూడవవారు డాక్టర్ కందాళి రామానుజాచార్య స్వామి. వీరికి ప్రత్యక్ష శిష్యుణ్ణి. ఇది ప్రత్యేకంలో చెప్పడంలో అంతరార్థం ఏమిటంటే, శ్రీమాన్ ఎన్సి రఘునాథాచార్యుల వారిని 71 నుంచి కూడా సేవించుకున్నాను. రెగ్యులర్గా కాకపోవచ్చు, వారు ఉపన్యాసాలు ఎక్కంటే అక్కడికి వెళ్ళా సేవించుకున్నాను. 71 నుంచి 2012-13 దాకా కూడా. ఇక తర్వాత శ్రీమాన్ మరంగంటి శ్రీరంగాచార్యుల వారి దగ్గర 82 నుంచి వారిని దర్శించుకున్నా కానీ 85 దాకా అవకాశం లేకపోయింది. అలాంటిది 99-2000 సంవత్సరం వరకు కూడా వారి దగ్గర వెళ్ళి కూర్చుని, ఎంతోమంది విద్యార్థులు ఉండేవారు కాదు, 4-5 ఉండేవారు పాపం. అయినప్పటికీ వాళ్ళలో ఒకటిగా కూర్చుని సేవించుకున్న వారి పరంపరని ఉపన్యాసాల్లో కొనసాగించాను. అలాగే 98 నుంచి డాక్టర్ కందాళి రామానుజాచార్యుల వారి దగ్గర 2013-14 దాకా, ఆ 19 దాకా. ఆ తర్వాత కరోనా వచ్చి వెళ్ళడం అవ్వలేదు, ఫోన్లోనే మాట్లాడుకునే వాళ్ళం అంతే. ఎందుకు చెప్తున్నానంటే, ఓ మహానుభావుడు ఉన్నాడు, వరంగల్లోనే ఉండేవాడు. ఏనాడు ఎంసి రఘునాథాచార్యుల వారి ఉపన్యాసాల వంకకి కానీ అటు పక్కకి కానీ పొరపాటు కూడా తొంగి చూచిన జ్ఞాపకం నాకైతే లేదు. ఇంచేత మా అన్నయ్య గారి పక్కనే పెద్దలు ఉండేవారు, సముద్రాల వారని చెప్పి, వారు ఇలాంటి వాళ్ళతో ఉండేవారు. అతను సంస్కృత విద్యార్థి, కానీ ఎందుకో వచ్చిన పాపాన్ని పోలేదు. తర్వాత సరే, మరంగంటి శ్రీరంగాచార్యుల వారి చదువుకున్నానంటారు తప్ప మరి నాకు తెలుసున్న 20 సంవత్సరాల్లో ఎప్పుడూ ఆయనతో కూర్చుని ఈ శాస్త్రం ఏమిటి, ఈ ఫలానా ఏమిటి, ఈ పురాణం ఏమిటి అని అడిగినట్టుగా కూడా నాకు దొరకదు. సరే, వారికి డాక్టర్ కందాళి రామానుజాచార్యులతోటి కుటుంబ సంబంధం, రక్త సంబంధమే ఉంది. నాకు తెలుసున్న 24 సంవత్సరాలు అంతకంటే ముందు వచ్చేవారు, పలకరించేవారు, వెళ్ళేవారు తప్ప శాస్త్రముల గురించి దేని గురించి కూడా ఎప్పుడూ అడగడము, తెలుసుకోవడము చేసినట్టు పాపాన్ని పోలేదు. మరి ప్రబంధాలు ఇవి చదివానంటారు. సరే, రఘునాథాచార్య గారి దగ్గర ఏమిటంటే శ్రీభాష్యాన్ని క్లుప్తంగా శిక్షణా తరగతుల్లో చెప్పారు. అప్పుడు మాత్రం వచ్చారు. ఇది సంగతి. ఇంత ఎందుకు చెప్తున్నామంటే, ఇవాళ పెద్దలకి
మరంగంటి శ్రీరంగాచార్య స్వామి వారి పురస్కారాన్ని ఇచ్చారు. అంటే విశేషం. నిజమే. నిజంగా స్వామివారి దగ్గర చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, వాళ్ళు ఎంతమంది గురువులను రోజు తలుచుకుంటారు తెలియదు నాకు. కానీ నేను చాలా మామూలు వాడిని, ఒక పిచ్చుక లాంటి వాడిని. అక్కడి నుంచి తెచ్చుకుని దాదాపు 30 ఏళ్లలో ఎన్ని ఉపన్యాసాలో తెలుసా అండి? ఏడాదికి కనీసం 400 ఉపన్యాసాలు చెప్పా. 365 రోజులకి అలా కలుపుకుంటే అన్ని ఉపన్యాసాలు చెప్పిన డేట్ తప్ప రేటు చెప్పని వాడిని. తేదీ ఇచ్చినట్టయితే అక్కడికే వెళ్ళడం తప్ప, అంతే తప్ప నేనంత గొప్పవాడిని అన్నమాట లేదు. పురాణాల్లో 18 పురాణాల్లో 15 పురాణాల దాకా పూర్తిగా చదివాను. రామాయణ భారత భాగవతాలు ఒక్క శ్లోకం వదిలిపెట్టకుండా చదివి కేవి సంతాన గోపాలాచార్యుల వారి ప్రేరణ చేత వేదాలను కూడా ఒక రీడింగ్ ఇచ్చాను. ప్రధానమైన సూత్రాలు దగ్గర పెట్టుకున్నాను. అది నిజమే. అది ఎందుకని? నా కోసం, నా ఉజ్జీవనానికే తప్ప ఏదో గుర్తింపు వస్తుంది అని కాదు. అలా గుర్తింపు ఇచ్చారు కొన్ని సంస్థల వాళ్ళు. వాళ్ళు ఎందుకు ఇచ్చారో వాళ్ళకే తెలవాలి. 13 బిరుదులు ఉన్నాయి. ఇంత ఉన్నప్పటికి కూడా నేను అనుకునేది ఒకటే, నేను చదివినది, నేను నేర్చుకున్నది నలుగురికి పంచాలి అనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ని కమర్షియల్ చేయలేదు. ఇలా అట్టే పెడుతున్నాను. గమనించండి, వినండి, తెలుసుకోండి, ఉపయోగించుకోండి అని జ్ఞాపకం చేస్తూ, ఇతరులైన పండితులంతా కూడా తెలుగు సంస్కృతం వరకే ఆగారు. నేను తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు, కొంచెం ఉర్దూ, అది కూడా తమిళం అర్థమవుతుంది, కన్నడం అర్థమవుతుంది. అది అంటే మనవి చేస్తూ విషయంలోకి వస్తాను. దాదాపు 7 నిమిషాలు ఉపోద్ఘాతానికి పోయింది. అక్కడ అంటాడు, ఆమంత్ర్య దర్శనాకాంక్షి. ఈ శ్లోకాలు కొంచెం ముందు వెనకాల చెప్పుకుంటూ ఉంటాం. దర్శనం కోరి, దానికే ఋగ్వేదంలో ఒక తమాషా మంత్రం ఉంది. అర్చంతి అర్కం అర్కిణః బ్రహ్మాణః త్వా శతక్రతో ఉద్వంశమివ ఏమిరే. ఇది ఇంద్రస్తుతి అంటారు. ఒక చోట గాయంతి త్వా గాయత్రిణః. గాయత్రీ మంత్ర ఉపాసకులంటే వాళ్ళ పేరు ఏమిటి అంటే ఉద్గాతలు, ఋగ్వేదాన్ని పఠించేవారు. ఇక అర్కిణః అర్చంతి అర్కం. స్తుతించదగడానికి తగినటువంటి నిన్ను అర్కిణః అంటే యజుర్వేద ప్రక్రియ తెలుసున్న పెద్దలు నిన్ను స్తోత్రం చేస్తారు. ఇక సామవేద పండితులు ఉన్నారే ఇతరులు, బ్రహ్మాణ ఇతర వేదవేత్తలు ఉద్వంశమివ ఏమిరే, నిన్నొక యూపస్తంభంలాగా ఎత్తుగా నిలబెడతారు. ఇది ఇంద్రుడికి కాదు, దేవతలకందరికీ కూడా వర్తించే అద్భుతమైన మంత్రం ఇది. ప్రధానంగా ఇంద్రుడికి, పరమాత్మకి, కానీ దేవతలందరినీ అలాగే పిలుస్తారు. తైత్రీయ ఆరణ్యకం ఓ చోట ఉంటుంది, ఓం మేధాదేవి జుషమాణ న ఆగాత్ విశ్వాచి భద్ర సుమత్స్యమాన. ఆ స్వరూపం మేధాదేవి. ఎలా రావాలి? విశ్వాచి. ఆ మేధస్సు సకల ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది. అది ఆ మేధాదేవి. భద్ర, క్షేమం కలిగించేది ఆవిడ. ఎప్పుడు కూడా మేధస్సు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టదండి. ఒకసారి ఆ మహానుభావుడు ఎవరో సోక్రటీస్గా బోలు గొప్ప తత్వవేత్త అంటే ఎవడో చూడడానికి వెళ్ళాట. ఆయన పాపం రోడ్డు మీద చిన్నపిల్లలతో కలిసి బోనాలు ఆడుతున్నట్టు గూడీలును. యాభయ్య ఇంత పెద్ద మేధావి అంటారు, ఎక్కడే పది అంటే ఆయన లోపలికి వెళ్ళి ఒక విల్లు పట్టుకొచ్చాడు, బాణం. దానికి నారి తగిలించలేదు. ఇదేమిటన్నాడు, ఈ బాణానికి వేటాడేటప్పుడు మాత్రమే నారి తగిలించాలి, రోజంతా నారే తగిలించినట్టయితే అది విరిగి చక్కపోతుంది. మనలో ఉండే శక్తులని ఉపయోగించేటప్పుడు మాత్రమే వాటిని ఉపయోగిస్తూ జాగ్రత్తగా, ఉత్తప్పుడు వాటికి కూడా విశ్రాంతి ఇచ్చి లౌకికంగా ఉండే చంటి పిల్లల దగ్గర ఉండే విద్య నేర్చుకోవడానికి అక్కడికి వస్తే ఆ స్థాయికి దిగాలి మనం అంటూ చెప్పాడని వినికిడి. ఎప్పుడో అలాగా నువ్వు ఎలాంటి దానివి? భద్ర సుమనస్యమాన, చాలా క్షేమాన్ని కలిగించేదానివి. జుషమాణ, సంతోషదాయినివి.
ఓ మేధాదేవి నా ఆగాత్, ఆ మేధాదేవి నా దగ్గరికి వచ్చుగాక. ఇదే శ్రీ సూక్తంలో కూడా ఉంది. తాం ఇహ ఉపక్వయే శ్రియం, ఆ శ్రీ అని, ఆ సంపదని నా దగ్గరికి ఆహ్వానిస్తున్నాను. నా అనుభవం కోసం కాదు, మాత్రం ఇంతమే చెప్పుకున్నాం, నాతో పాటుగా ఉన్న వాళ్ళందరికీ పంచడానికి. ఒక నాయనారు అంటాడు, భగవంతుడా నాకు కాకి జన్మ ఇవ్వయ్యా. ఇదేమిటయ్యా? ఏం లేదు, సంవత్సరానికి ఒకసారి పిలుస్తారు కదా నేను. కొందరు పండితులను అలాగే పిలుచుకుంటారులేండి, వాళ్ళకి ఎంత పేరున్నా కానీ పిలవరు. సంవత్సరానికి ఒకసారి తప్పు ఏదో ఉంటే దాంట్లో అలా వేస్తారు అంటారు, వాళ్ళకు 10 నిమిషాలు టైం ఇస్తారు. కాకి పిండ ప్రధానానికి పిలుస్తారు. లేదయ్యా, మలీమసోపి, అది నల్లగా ఉంటుంది, నిజమే. ఆ కాకి గరుపు వింటే అశుభం అంటారు, అది నిజమే. ఎంగిలి తప్ప ఏది తిందో, అది నిజమే. కానీ ఏ కాస్త ముక్క దొరికినా తన వాళ్ళు నలుగురితోటి పంచుకుంటుందయ్యా. అందుకని పరమశివ నాకు కాకి జన్మవయ్యా అంటాడు నందనార్ అన్న పెద్ద మనిషి. అది విశేషం. అలాగా ఈ సరస్వతి లక్ష్మి అమ్మవారు నన్ను అనుగ్రహించుగాక. అంతేకాదు, నువ్వు జయము సౌఖ్యం ఇస్తావు, అది కూడా చెప్పుకున్నాడు ధర్మరాజు. ఓం ప్రణోదేవి ప్రాణోదేవి సరస్వతి వాజేభి వాజినీవతి ధీనాం అవిత్రీ అవతు. దేవీ సరస్వతి ప్రకాశించేలాంటి వాగ్దేవత. వాగ్దేవత అంటే లక్ష్మీదేవి. యజుర్వేదంలో ఓ మంత్రంలో ఉంది, వాగ్వై దేవేభ్యో అపాక్రామత్ యజ్ఞాయ అతిష్టమాన. అక్కడ సరస్వతిని మాత్రమే కాదు, లక్ష్మీదేవి 3 రాత్రులు వనస్పతుల్లో దాక్కుంది, అప్పుడు దొరికింది. అందుకనే వీణ వేణు మృదంగములు లక్ష్మీ స్వరూపములు. ఏతద్రూపం వై వీణ, ఇది గమనించండి, ఆ మంత్రంలో వస్తుంది అక్కడ. అలాగా అమ్మ సరస్వతి ప్రణో అవతు, ప్రణో అవతు, దీర్ఘం ఉండడం ఋగ్వేదంలో మంత్రానికి పద్ధతి ఉండదు వ్యాకరణానికి. అందుకని నహ అవతు, బాగుగా నన్ను రక్షించాలి. అవతు అంటే లోపల ఉండి రక్షించాలి. ఎందుకని? వాజినీవతి అంటే మంచి గుర్రములు కలిగింది అని అర్థం చెప్తాడు సాధారణ పండితుడు. వాజీ శబ్దానికి అర్థము భోజనము. అందుకని వాజినీవతి. అలాంటిది వాజపేయమని కూడా ఒక యజ్ఞం ఉంది, దాంట్లో కారణం చూసుకోండి ఒక్కసారి. అందుకని వాజినీవతి, అలాంటి దాంతో మాకు సంపద ఇవ్వాలి వాజినీవతి. అంతేకాదు అశ్వ గోజాతుల ద్వారా రక్షణ ఇస్తుంది కనుక వాజినీవతి. ఏమిటయ్యా? వాజేభి ధీనాం అవిత్రీ, మేం ప్రణతి చేసేవాళ్ళం, పూజలు చేసేవాళ్ళం, మమ్మల్ని అందరినీ కూడా ధీనాం అవిత్రీ, మమ్మల్ని రక్షించడం అంటే కేవలం సంపదలిచ్చి కాదు, మా బుద్ధిని, ఎంచేత సరస్వతి అంటున్నాం కదా, మా బుద్ధిని సక్రమంగా అట్టే పెట్టాలి. శుక్ల యజుర్వేదం అయితే ఓ పెద్ద మంత్రమే చెప్పింది, తేజోసి తేజోమయి దేహి. అమ్మా తేజస్వరూపనివ్వా, నాకు తేజస్సు అమ్మ తల్లి. వీర్యమసి వీర్యం మయి దేహి, అఖండమైన పరాక్రమము. వీర్యం అంటే అర్థం ఏమిటంటే పరాక్రమాన్ని చూపించలేకుండా దర్శన మాత్రం చేతే శత్రువులని గడగడలాడించగలిగే శక్తి. వీర్యవాన్ అని రాముణ్ణి అడుగుతాడు వాల్మీకి చోట. అలాగా అది వీర్యం అంటేను. బలమసి దేహబలము, నాకు దేహబలం ఇమ్మమ్మా తల్లి. ఓజోసి, ఓజస్సు అంటే లోపల ఉండే గుణము, సూటిగా ఉండే గుణము, ఆ లక్షణం మాకు రాయింది. మన్యురసి, కోపం ఉంటుంది, ఆ కోపం వృధాగా ఉండకూడదు, బాగు చెయ్యడానికి ఉపయోగించాలి. ఆ కోపం ఎదుటి వాళ్ళ మీద అంటే చిన్నపిల్లవాడిని గరిమి చూస్తుంది తల్లి కానీ తండ్రి కానీ, వాడిని హింసించడానికి కాదు, వాడు చేస్తున్న తప్పుని తొలగించడానికి. అందుకని మన్యురసి. సహోసి క్షమాగుణం, అది కూడా మాకివ్వమ్మ. అంతేకాదు సహాసి, మంచి బలం ఉందే, ఆ బలాన్ని కూడా ఇవ్వమ్మ అంటారు అక్కడ. అలాగా అంతేకాదు శత్రుబాధ తొలగించు అని చెప్తూ సనో దూరాచ్య ఆసాచ్య నిమర్చాత్ అఘయో పాహి సతమిత్ విశ్వ ఆయు. ఇది అగ్ని సూక్తమే, కానీ అమ్మవారికి వర్తిస్తుంది. ప్రపంచానికంతటికీ క్షేమం కలిగించేదానా. దూరాచ్య ఆసాచ్య నిమర్చాత్, వాళ్ళెవళ్ళున్నారో వాళ్ళంతా దుర్మార్గులు,
మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, అఘయోహో దుర్మార్గాలు చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు దూరంగా ఉండొచ్చు, దగ్గరగా ఉండొచ్చు. వాళ్ళు అఘయోహో పాహి సదమిత్. సదం ఎప్పుడూ కూడా సదాచారం అంటే సత్ ఆచారం అని చెప్పుకుంటారు, కానీ సదాశబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. నిరంతరం ఆచారం, దాని పేరు సదాచారం అని చెప్పి. అంచేత సదమిత్ విశ్వ ఆయు, ప్రపంచానికంతటికీ ఆయుష్ వంటి దానా భగవంతుడా దయచేసి రక్షించు. అంతేకాదు ఆ శత్రువులు ఎలాంటి వాళ్ళు తెలిసిన గుంట నక్కలు వేట కుక్కలు లాంటి వాళ్ళు అంటుంది ఋగ్వేదం. మానో వృకాయ వృక్యే, మమ్మల్ని హింసించే మగ ఆడ నక్కలకు కూడా మేము అందకూడదు. మా రీరథ, మమ్మల్ని వశం చేయవద్దు. అంటే నక్క ఆడో మగ ఎలా తెలుస్తుందండి? తేడా ఉందండి. బొరియలు చెయ్యగలిగేది మగనక్క, బొరియలు చేస్తే తాను వెళ్ళి దూరేది ఆడనక్క. కాస్త జంతు శాస్త్రం అలవాటు కావాలి. మారీరథ సమస్మై అఘాయతే, వాళ్ళకి మమ్మల్ని వశం చెయ్యొద్దు దయచేసి అంటూ ఇంకొక మాట చెప్పుకుని ఆపుదాం. ఈతయ సంప్రణశ్యంతి. ఈతి అంటే ప్రాకృతిక దుఃఖాలు, దీనివల్ల రకరకాల పక్షులు ఉంటాయి. విశీర్షం గృధ్రశీర్షం అపేత నిర్వృతిం హత పరిబాధ శ్వేతకుక్షం విజంగ శబలోదరం. వీళ్ళంతా కూడా రోగాలకి అధిదేవతలు. తలలు లేనివి, తలలు ఉన్నవి. అంతేకాదు మాకుండే లోపల బలాన్ని నాశనం చేసేది. శ్వేతకుక్షం అంటే మనకి బొల్లి అంటారు, ఇలాంటి వాటికి. విజంగ అంటే నరాలు, వీటిని ఇబ్బంది పెట్టేవి. ఇలాంటివి శబలోదరం అంటే కడుపుని, ఇలాంటివన్నీ కూడా వీటికి కూడా రాక్షసులు ఉంటారు. వాళ్ళందరినీ తొలగించవమ్మా. ఈతయ సంప్రణశ్యంతి అంటాడు. అలాంటి దుర్గాస్తవాన్ని ఇంకో భాగాన్ని మళ్ళీ చెప్పుకుందాం. ధర్మరాజు కేవలము నామకే వాస్తే అన్నట్టుగా లాంఛనంగా స్తోత్రం చేయలేదు. ఆయన స్తోత్రం అంతా కూడా వేదమంత్ర సారము. స్వస్తి, శుభం.